ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా కళ్యాణ్ ఎక్కడ్రా? రూమ్ లో ఉన్నాను. అర్జెంట్ గా కిందకి రా. చిన్న పనిలో ఉన్నానమ్మా. నీకు చెప్పేది అంతకంటే ఇంపార్టెంట్ పనిరా. నిశ్చితార్థానికి డెకరేషన్ మాట్లాడాలి కదా, వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి అర్జెంట్ గా కిందకి రా. వస్తున్నానమ్మా. ఇదేంటి, అన్ని ఫ్లవర్ వాజ్లో ఉండాల్సిన పువ్వులు రేకులుగా విడదీసి ఎవరు పోశారు? ఐ లవ్ యూ. ఓహో, ఒకవేళ మా సార్ నా డ్రీమ్ ని రియల్ చేయడానికి ఏదైనా ఏర్పాటు చేశారా? ఏదైనా చెప్పాలంటే నాతో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఈ సింబాలిజాలేంటి ఎవరికి అర్థమవుతాయి? నేనంటే మీకు ఇష్టమేనండి. మీ మనసులో మాట బయటికి చెప్పట్లేదు అనేది ఇప్పుడు నా మనసులో మాట పూలతో రాసి చూపిస్తే ఎందుకు వాటిని డస్ట్బిన్లో వేసేస్తుంది? పెట్టు చేస్తుందా? నేను తనని బ్రతిమాలి ఈ మాట చెప్పాలనుకుంటుందా? నా మనసులో మాట దానికి చెప్పడమే ఎక్కువ. బ్రతిమాలడమా? ఎప్పటికీ ఈ మాట నీతో చెప్పను. హలో, అవునండి. ఉదయాన్నే నిశ్చితార్థం అంటే వంటలు ఎప్పుడు చేయాలంటారేంటి? రేపు ఉదయం వచ్చి టిఫిన్లు మొదలు పెట్టడం కాదు, రాత్రికే వచ్చేసి ఇక్కడే ఉండి తెల్లవారుజామునే మొదలు పెట్టేయాలి. నమస్తే, కూర్చోండి. చెప్పరాణి, ఏమిటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అవును, కాసేపట్లో పూజకి నిశ్చితార్థం కదా, అందుకే సంతోషం.
మరి పూజ తన చెల్లెలు దొరికే వరకు పెళ్లి చేసుకోను అని చెప్పిందన్నావు కదే. తర్వాత నేను అత్తయ్య వాళ్ళు అందరం కలిసి కన్విన్స్ చేశాం. అసలేం జరిగిందంటే ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? ఈ పెళ్లి జరిగితే పూజ లైఫ్ బాగుంటుంది అన్నావు, ఓకే. మరి విడాకులిస్తే నీ పరిస్థితి ఏమిటి? నీ లైఫ్ ఏమవుతుందని ఆలోచించుకోవా? వచ్చింది మంచి సంబంధం రాని, పైగా ఆ అబ్బాయి పూజ అంటే చాలా ఇష్టపడుతున్నాడు. నేను అడుగుతున్నది నీ గురించే. నాదే ఉంది. పూజ అంటే కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగింది. కానీ నాకు కష్టాలు చిన్నప్పటి నుంచి అలవాటే కదా. పూజ కోసం ఏ నిర్ణయం తీసుకున్నానో నాలో కూడా ఆ భయం ఉంది, ఎక్కడ నా భర్త నాకు దూరమైపోతాడో అని. అయినా నాకు నమ్మకం ఉంది, ఆయన ఎప్పటికీ నాకు దూరం కాడు అని. ఆ నమ్మకంతోనే అత్తయ్య వాళ్ళతో నేను డీల్కి ఒప్పుకున్నాను. ముందు పూజ నిశ్చితార్థమయ్యి తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో నేను ఆలోచించుకుంటాను రాణి. నీ గురించి నాకు తెలుసులే గాని ఎప్పుడైనా అవసరం వస్తే మాత్రం ఆలోచించకుండా నాకు ఫోన్ చెయ్యి. అలాగే. పూజకి నా విశేషం చెప్పానని చెప్పు. సరే చెప్తాను, ఉంటాను. ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావిడ అన్నట్టు పూజ నిశ్చితార్థానికి నువ్వెందుకే ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? ఇంకొక 3 గంటల్లో నిశ్చితార్థ ముహూర్తం అయిపోతుంది. ఆ తర్వాత లాయర్ ద్వారా డివోర్స్ కి నోటీసులే. డివోర్స్ అంటున్నారేంటి పిన్ని? డివోర్స్ కాదండి, పూజ నిశ్చితార్థం కదా. డైవర్ట్ అవ్వకుండా ఎవరి పనులు వాళ్ళు చేయండి, లేదంటే పెళ్లి వాళ్ళ దగ్గర మాట వస్తుంది అంటున్నారు అత్తయ్య గారు. పూజ నిశ్చితార్థ పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నావు కదా, మనకి మాట ఎందుకు వస్తుంది? అన్నట్టు ఇవిగో ఈ ఉంగరాలు నీ దగ్గర పెట్టు. బానే కవర్ చేసావే. అలాగే మాకిచ్చిన మాట మీద కూడా నువ్వు నిలబడు. నీకు మిగిలింది కొన్ని గంటలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.